జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడిని ఆసుపత్రి సిబ్బంది బయటకు నెట్టివేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన దండుగుల వెంకటి అనే వృద్ధునికి నా అనేవారు ఎవరూ లేరు. 2 రోజుల క్రితం జగిత్యాల కొత్త బస్టాండ్లో గాయాలతో ఉండగా కొంతమంది ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. వృద్ధుడికి ఆసుపత్రి సిబ్బంది బయటకు గెంటివేయడంతో జగిత్యాల క్లబ్ వద్ద వణుకుతూ పడుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది వృద్ధుని చూసి చలించి జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్ సభ్యులకు అప్పగించారు. వారు వృద్ధునికి సపర్యలు చేసి తిరిగి ఆసుపత్రిలో చేర్పించేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం హైదరాబాద్లోని హోంకు తరలించనున్నట్లు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు శ్రవణ్ తెలిపారు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతోనే బయటకు పంపించారంటూ సిబ్బందిపై వృద్ధుడు ఆరోపించాడు. ఎవరు ఫస్ట్ అంతా వరంగల్ కానీ అంతర్గం ఇల్లు కట్టుకున్నాను జాబ్ ఏ డబ్బు అయితే నాకు చెప్తూ ఉండలేదు. దాని అమ్మని పట్టుకొని దాని సంతం అంతా అందులో కదండి. అది అయిపోయినాక ఏమైంది చెప్తాన్నావా? బస్సు అడుగుతుంది కాలు ఎరిగిందా? నిన్నకు వెళ్ళి సర్కార్ దవాఖాన 2 రోజులు ఇచ్చుకున్నాడు. కట్టి కట్టి చెప్పేసి ఎక్కడ దాటింది సెటిల్ పై వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్నారు. ఓళ్ళు వెళ్ళిపోమన్నారు. లేదు ఎందుకో బిడ్డలు లేదు వెళ్ళిపో సింధులు పని వేసుకోపోయినా. పైసలు అడిగిందా? ఎన్ని అడిగిందా? 100 రూపాయలు అడిగింది. 4 ఏళ్ళు ఇవ్వకపోతే ఇలా కొట్టిందా? ఈ పట్టెలు పెట్టిలు ఇవ్వగానే ఇలా కొట్టింది మరి.